So guys, welcome back to the channel. It's again a new video, okay? Regarding the same trending topic, okay? Prashna Ravan. Point is, Prashna Ravan కోసం చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రశ్న ఖుద్ అయినా సరే, ప్రకాష్ రాజ్ అయినా సరే, ప్రశ్న వైఫ్ అయినా సరే, తులసి చంద్ అయినా సరే, క్రాంతి బ్లాగర్ అయినా సరే, ఆర్ ఎల్స్ తులసి చంద్ పట్టుకొచ్చిన లాయర్ అయినా సరే, వాట్స్ ఎవర్, హూమ్స్ ఎవర్, ఓకే? సో ఇప్పుడు పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటూ పోదాము. ఇప్పుడు ఫస్ట్ ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడదాం, ఓకే? ప్రకాష్ రాజ్ ఏమంటుండు, బేసిక్ ఏమంటుండు, కేసులు పెట్టేస్తారా, వాయిస్ లేగిస్తే కేసులు పెట్టేస్తారా? అలా వాయిస్ లేగిసినందుకు కేసులా కాదు, వాయిస్ లెగిసింది ఇట్స్ అన్ ఇండికేషన్, టైమ్ టు టేక్ యాక్షన్, ఓకేనా? ఎందుకంటే చెలరైపోతున్నారు బాగా, ఓకే? అండ్ అది కాకుండా ఇంకేమంటారు ప్రకాష్ రాజు, మీరు ప్రశ్నించే వాళ్ళని అలా తొక్కలేరు, యునో ఇట్స్ అగేన్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ప్రకాష్ రాజు ఎన్ని కేసులు పెడతారు, ఒక కేసులకి నడిపియంగానే ఇంకో కేసు పెట్టారు, ఇంకో దాంట్లోకి నడిపియంగా ఇంకో కేసు పెట్టారు, ఇంకో దాంట్లోకి వెళ్ళగానే ఇంకో కేసు, అట్లా 4 కేసెస్ ఎందుకు పెడుతున్నారు? పబ్లిక్ మీ ఫ్రస్ట్రేషన్ చూస్తున్నారు, పబ్లిక్ ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్ అని చెప్పి జర ఇంగ్లీష్లో షో మింగుతున్నాడు. బట్ పాయింట్ ఏంటంటే, రావణ్ మీద ఎన్ని కేసులు పెడుతుర్రో అది పక్కకు పెడితే ప్రకాష్ రాజ్కి ఒక మంచి అడ్వైజ్ అనమాట. ఏంటంటే, ఫస్ట్ మీ మీద ఉన్న కేసులు చూసుకోవాలి మీరు, ఓకే? మీ మీదనే 4 కేసులు ఉన్నాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఓకే? ఫస్ట్ కేసు వచ్చేసి 4 ఓటర్ ఐడీల కేసు, రైట్? అదేం చిన్న కేసు కాదు, పెద్ద కేసు, ఓకే? 4 ఓటర్ ఐడీలు ఎట్లా వచ్చినాయి నీకు సౌత్ స్టేట్స్లో? ఐ థింక్ ఒకటి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఓకే? వాట్స్ ఎవర్ 4 స్టేట్స్, ఓకే? 4 స్టేట్స్ ఓటర్ ఐడి ఉన్నాయి. ఎట్లా దానికి ఇంకా తిరుగుతున్నాడు, ఓకే? ఐ థింక్ 6 years 2019 ఎక్కడో పడ్డది, అది ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. అదొక పెద్ద కేసు. సెకండ్ కేసు ఉంది, ఇంకో కేసు ఉంది, ఏందది? ధర్మస్థల ఇష్యూ. రీసెంట్గా ధర్మస్థల ఇష్యూ అయింది కదా, ధర్మస్థల ఇష్యూలో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో చిన్నయ్య, ఓకే? ప్రకాష్ రాజ్ నా ప్లాన్లో ఇన్వాల్వ్ ఉన్నాడు అని చెప్పి రెడ్ నోటీస్ పెట్టిండు. సెకండ్ కేసు, ఓకే? థర్డ్ కేసు, అదేదో అలిగేషన్ ఉంది, 100 కోట్ల స్కామ్ అని చెప్పేసి సమ్ ఏదో అలిగేషన్ నడుస్తుంది, అది మరి ఆయనకే తెలియాలి, ఓకే? ఫోర్త్ కేసు టీటీడీ డిఫేమేషన్ కేసు, మొన్న టీటీడీ వాళ్ళు కొట్టింది, ఓకే? సో 4 కేసులు, నీ మీద 4 కేసులు ఉన్నాయి ప్రకాష్ రాజ్ గారు. మీరు పక్కల గురించి కన్సర్న్ చూపించే మాట పక్కకు పెడితే, ఫస్ట్ ఈ లీగల్ సిస్టమ్, ఈ లీగల్ కేసెస్ నుంచి మీకు రిలాక్సేషన్ వచ్చి మీకంటూ ఒక క్లీన్ చీట్ వచ్చిన తర్వాత మీరు ఇంకొకళ్ళ గురించి కన్సర్న్ చూపెట్టరు, ఫర్ యువర్ బెటర్ అడ్వైస్, ఓకే? ఎందుకంటే మనమే డీప్ షిట్లో ఉండి ముంగటోళ్ళ కోసం కన్సర్న్ చూపిస్తే పబ్లిక్ నవ్వుతారు బయట, ఓకే? సెకండ్, ఇప్పుడు ప్రశ్న ఏమంటుండు, ఆయన మీద కేసులు అయితే ప్రశ్న ఏమంటుండు అంటే, ఇంత భయపడ్డారా, నా గురించి ఇంత భయపడ్డారా, నన్ను చంపేయండి అని అంటాడు, ఓకే? అనుకుంటే నా కోసం 500 మంది పోలీసు వాళ్ళ, 500 మంది ఎంత షో మింగుతున్నాడు, లిటరలీ స్వరాజ్ మజ్దా, ఓకే? బస్సు, ఆ బస్సు 24 మెంబర్స్ సీటర్సే, తిప్పి కొడితే 24 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు ప్రొటెక్షన్కి. అది ప్రొటెక్షన్ ఎందుకు? వీడు మాట్లాడిన మాటలకు జనసేన కార్యకర్తలు రెచ్చిపోయి కొట్టడానికి చూస్తున్నారు ఛాన్స్. సో వానికి ప్రొటెక్షన్ కోసం ఒక 24 మంది పోలీసు వాళ్ళు మన చుట్టూ తిరుగుతున్నారు, ఓకేనా? సో 24 మందిని తీసుకుపోయి ఆడు 500 మంది అని చెప్తాడు. సో ఇక చూసుకో, నువ్వు లిటరలీ హీనాది పరిస్థితి నుండి కూడా సెల్ఫ్ ఎలివేషన్ కావాలి, సెల్ఫ్ ఎలివేషన్, ఓకే? నన్ను చంపేయండి, మీరు ప్రశ్నించే వాళ్ళని ఆపలేరు, ప్రశ్నను ఆపగలరు, మీరు రావని ఆపగలరు కానీ ప్రశ్నించే వాళ్ళని ఆపలేరు. ప్రశ్నిస్తే ఎవడేమో అనుకోకపోతుండే, నోటికి అద్దుబద్దు లేకుండా మాట్లాడటం. ఒక దుఃఖేమో నన్ను చంపేయండి అంటాడు, ఇంకో దుఃఖాల వైఫ్, యాక్చువల్ ప్రశ్న వైఫ్ మొన్న రీసెంట్గా వీడియో వచ్చింది, ఓకే? గవర్నమెంట్ మీరు ఏం చేస్తున్నారు నాకు తెలియట్లేదు, ఓకే? మా అమ్మాయి ఫేస్ చూసి మీరు కనికరించండి, ఓకే? చంపేసేయండి, ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాము, మా ఫ్యామిలీ, మా కుటుంబాన్ని మొత్తం చంపేసేయండి, మీరు ప్రశ్నిస్తే మీరు అలా చేస్తారా అని సేమ్ స్క్రిప్ట్, ఓకే? మొత్తం లెఫ్ట్లో అయితే స్క్రిప్ట్ వాడదో సేమ్ అదే స్క్రిప్ట్ ఆ లేడీతో కూడా వాళ్ళ వైఫ్తో కూడా సేమ్ స్క్రిప్ట్ వేయించారు, ఓకే? ఏమంటది, పవన్ కళ్యాణ్ ఎట్లయితే మాట్లాడిండో సేమ్ అలాగే కదా మాట్లాడింది. అరే వీళ్ళు లిటరలీ సౌత్, ఇప్పుడు లెఫ్ట్లో అవి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళు జస్ట్ ఇట్లా బూతు పవన్ కళ్యాణ్ మాట్లాడిండు, రావణ్ మాట్లాడితే తప్పేముంది అని అంటారు. కానీ అక్కడ బూతు ఎవరి గురించి మాట్లాడాను, పవన్ కళ్యాణ్ నార్మల్ పీపుల్ని తిట్టిండా? కాదు, రౌడీలను గుండాలని తిట్టిండు. క్లియర్ కట్ క్లారిఫికేషన్, రౌడీలను గుండాలని తిట్టిండు, రైట్? సో అక్కడ పవన్ కళ్యాణ్ ఇంటెంట్ ఏంది? ఎవరైతే నెగిటివ్ ఫోర్సెస్ ఉంటారో, నెగిటివ్ థింగ్స్ ఉంటాయో సొసైటీలో, ఈ రౌడీలు, గుండాలు, ఓకే, వీళ్ళకు అపోజ్గా ఆయన ఇంటెన్షన్. బట్ వీడి ఇంటెన్షన్ ఏంది? హిందుత్వకు ఆపోజిట్. సో అక్కడ ఇంటెంట్ ఏంది అది చూస్తారు కోర్టులో ఇంటెంట్ ఏంది, ఈ పర్సన్ ఇంటెన్షన్ ఏంది, ఈ పర్సన్ ఇంటెన్షన్ ఏంది.
పవన్ కళ్యాణ్ మాట్లాడింది కాబట్టి మా హస్బెండ్ మాట్లాడితే తప్పు లేదా అని అంటే పవన్ కళ్యాణ్ కొన్ని పవన్ కళ్యాణ్తో మీ హస్బెండ్ని పోల్చలేదమ్మా, నాకు అర్థమైతలేదు. మీ హస్బెండ్ ఈగతో సమానం పవన్ కళ్యాణ్ బతికిన లైఫ్తో కంపేర్ చేసుకుంటే. ఓకే, కొన్ని డెకేడ్ సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయడము, పాలిటిక్స్లో కొన్ని ఇయర్స్ వర్క్ చేసి ఇప్పుడు గెలిస్తే ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. మీ హస్బెండ్ని పవన్ కళ్యాణ్తో కంపేర్ చేయకు. ఓకే, మీరు ఇప్పుడు ఏదైతే నువ్వు సింపతి కార్డ్ వాడుతున్నావో, మాకంటూ మా పిల్లలు ఉన్నారు, చిన్న కూతురు ఉంది, మా మీద దయ చూపెట్టండి, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? సింపతి కార్డులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? మీ హస్బెండ్ వేరే నెత్తి మీద కాండం పెట్టినప్పుడు మీ హస్బెండ్ ఇప్పుడు రాధా మనోహర్ దాస్ని కొడతా, నేను గుద్దుతా, గోడకి పెట్టి ఫడా 4 పచ్చకాళ్ళు కొడితే తెలుస్తుందిరా అని ఇట్లా డైరెక్ట్ ఓపెన్ థ్రెట్స్. అప్పుడు అనిపించలేదా హస్బెండ్ గారు మీరు ఇట్లా రెచ్చిపోకండి, ఓకే, బయట మీ పుంగి బజాయిస్తారు, మనకంటే ఒక ఫ్యామిలీ ఉందని చెప్పి మీ హస్బెండ్కి ఆ కన్సర్న్ లేకుండేనా, ఆ కామన్ సెన్స్ లేకుండేనా, పోనీ మీకైనా కామన్ సెన్స్ లేకుండేనా మా హస్బెండ్ని ఆపుకోవాలని చెప్పేసి చేసే పనులన్నీ చేసిర్రు, పెంట పనులు చెత్త పనులన్నీ చేసి ఇప్పుడు వచ్చి విక్టింగ్ కార్డ్ ఆడుతున్నారు. అదేనా? ఇక ఇది కాకుండా క్రాంతి బ్లాగర్ లాస్ట్ తులసి చంద్ ఉంది, మాట్లాడదాం. ఒక క్రాంతి బ్లాగర్ వచ్చి ఏమంటాడు, నేను ఇలాంటి వాక్యాలకి నేను అసలు సపోర్ట్ చెయ్యను. వాడేమో వాడు రావను స్టేజ్ మీద క్రాంత్ అన్న అంటాడు, మన క్రాంత్ అన్న అని చెప్పి ఈ క్రాంతిని మెన్షన్ చేసిండా లేకపోతే ఇంకోరు నాకు క్రాంతినా నాకు తెలియదు, బట్ అన్నాడు. ఓకే, సో ఈయనకి దోస్తానా ఉంది బాగానే. ఇప్పుడు పాయింట్ ఏంది, ఆబ్వియస్లీ సపోర్ట్ చేయడు. ఇప్పుడు క్రాంతి బ్లాగర్ ఎంత స్మూత్గా చేసాడు వీడియో. పవన్ కళ్యాణ్ చెప్పింది అక్షరాల్లా నిజమే, ఐ సపోర్ట్ హిమ్ అంటే ఎందుకు మాట్లాడాను అంటే డైరెక్ట్ ప్రశ్నకు సపోర్ట్ చేసాను మాట్లాడింది అనుకో, పవన్ కళ్యాణ్కి అపోజ్ అయ్యి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పలగొడతారు ఓపెన్ గా. ఓకేనా, యూ గైస్ రీడ్ బిట్వీన్ ది లైన్స్. ఓకేనా, వీడియో ఎట్లా స్టార్ట్ చేసి ఎట్లా ఎండ్ చేసి, సో సోషల్ మీడియా ఎట్లా యాక్షన్ తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ చెప్పింది అక్షరాల నిజం అదే అని చెప్పి స్మూత్ వేలో ఫస్ట్ పవన్ కళ్యాణ్కి ఎలివేషన్ ఇచ్చి పవన్ కళ్యాణ్కి అగ్రి అవుతున్నా అని చెప్పి మాట్లాడి మళ్ళీ యాజ్ యూజువల్ ఓకే ఫస్ట్ 2-3 తీయ మాటలు మాట్లాడేసి తర్వాత యాజ్ యూజువల్ మనం చేయాల్సిన పని మనం చేయాలి. సో ప్రశ్నకి పవన్ కళ్యాణ్ మాట్లాడితే తప్పు లేదు, ప్రశ్న మాట్లాడితే ఏం తప్పు, రే మీరు కంపేర్ చేయకూర్రా, అక్కడ ఇంటెంట్ చూడరు. పవన్ కళ్యాణ్ ఇంటెంట్ ఎవరి గురించి మాట్లాడిండు, రౌడీలు గుండాల గురించి మాట్లాడి, వీడెవరి గురించి మాట్లాడుతున్నాడు, సొసైటీలో సాటిగా బతికే పీపుల్ గురించి, హిందువుల గురించి. ఓకే, సో అది ఇప్పుడు లాస్ట్ తులసి చంద్ ఎంత షాతిగా గేమ్ ఆడుతుందంటే లిటరల్లీ ఇప్పుడు ఇక ఆమెకు ఎట్లొస్తున్నాయి వ్యూస్ నాకు లిటరల్లీ తెలియదు, కానీ ఒక లాయర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది హైకోర్టు నుండి. ఓకే, హైకోర్టు నుండి లాయర్ని తీసుకొచ్చి ఏదో హైకోర్టు లాయర్ అని చెప్పుకుంటే ఆ లాయర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో నాకు తెలియదు కుల్లమాట. ఓకే, ఎప్పుడైతే మనం హైకోర్టు లాయర్ సో లాయర్ అని అంటామో నంబర్ ఆఫ్ ఇయర్స్ మ్యాటర్ అక్కడ. ఓకే, ఇప్పుడు ఏమంటది, ఆ లాయర్ వస్తాడు, ఆ లాయర్ మొత్తం ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్ తులసి చంద్ ఈ ప్రశ్నకి అరెస్ట్ ఏదైతుందో ఆ అరెస్ట్ ఇల్లీగలు. ఓకే, ఈ అరెస్ట్ న్యాయపూర్వకంగా అయితే లేదు, ప్రొసీజర్ ప్రకారం అయితే లేదు, ఇది ప్రొసీజరు, ఇది ఇలా ఫాలో కావాలి, ఇలా అవుతేనే అది కరెక్ట్ అరెస్ట్ అని చెప్పి ఇట్లా పెద్ద ప్రొసీజర్ చెప్తున్నాడు, పెద్ద ప్రొసీజర్. ఓకే, ఎందుకు అట్లా చెప్తున్నాడు అంటే నార్మల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుకుంటారు, అరే అవును లాలో ప్రొసీజర్ ఇదా, సో ఈ ప్రొసీజర్ ఎవరు ఫాలో అవుతలేరంటే పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నట్టే అని అనుకుంటారు. అది ఇండైరెక్ట్ వే ఆఫ్ బ్రెయిన్ వాషింగ్ అనమాట. నేను ఇప్పుడు యాక్చువల్ ఫ్యాక్ట్ అని చెప్తా, ఆయన ఎక్కడికైనా లా చదువుకుని ఏం సంగతి నాకు తెలియదు, కానీ ఇలాంటి ప్రొసీజర్ ఉన్నా సరే ఇన్ రిగార్డ్స్ టు లా పీపుల్ అరెస్ట్ చేయడము, ఓకే, యాక్షన్ తీసుకోవడము ప్రొసీజర్ ప్రకారం అవ్వదు. ఓకే, దేర్ ఆర్ మల్టిపుల్ సిచ్యువేషన్స్ వేర్ ప్రొసీజర్ని బైపాస్ చేస్తారు. పోలీస్ అయినా ఆ లీగల్ టీమ్ అయినా ప్రొసీజర్ని బైపాస్ చేసి ఫస్ట్ అక్యూజ్డ్ ఓకే ఆయన మీద యాక్షన్ తీసుకుంటారు మల్టిపుల్ టైమ్స్. ఇది అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు SC/ST కేసు ఉందరా, ఓకే, SC/ST కేసు నువ్వు పెట్టాలన్నా సరే, ఓకే, ఒకళ్ళు నీ మీద పెట్టాలనుకున్నారు, ఓకే, నీ మీద ఎవరన్నా పెట్టిర్రు అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక DSP లెవెల్ ఐగెస్, ఓకే, హై లెవెల్లో వచ్చి ఇన్వెస్టిగేషన్ కావాలి, హై లెవెల్ ఆఫీసర్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలి, నిజంగా అన్నారా, ఎట్లా అన్నారు, ఏం సంగతి అని చెప్పి. ఆ SC/ST కేసులో హై లెవెల్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాక ప్రూవ్ అయినాక SC/ST కేసు రాస్తారు. ఓకేనా, బట్ అట్లా అవుతుందా? మామూలుగా ఎట్లా అవుతుందా? అవ్వదు. ఓకే, ఎట్లా చేస్తారు? బేసిక్గా పోలీసు వాళ్ళు యాక్షన్ ఎట్లా తీసుకుంటారు, వస్తారు అన్నాడా సరే ఒకసారి తీసుకోబోటు పోలీస్ స్టేషన్ తీసుకుపోయినాక అప్పుడు ఇన్వెస్టిగేషన్ అప్పుడు నడుస్తుంది. సో ఇక్కడ ప్రొసీజర్ బైపాస్ అవుతుంది కదా, అవుతుందా అయితే లేదా? ఫస్ట్ అక్యూజ్ని పట్టుకుంటారు, ఓకే, అన్లెస్ హీఈస్ ప్రూవెన్ గిల్టీ, ఓకే, అన్నప్పుడు అప్పుడు వదిలేస్తారు. ఓకే, అప్పటి వరకు అక్యూజ్ లెక్కనే ట్రీట్ చేస్తారు, వాడు తప్పు చేసిండు చెయ్యలేడు అని చెప్పి ప్రూవ్ చేసుకునేవారు. ఓకే, సో దాట్స్ హౌ ఇట్ ఈస్.
వీళ్ళంతా కలిసి ఒక గేమ్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు యూఏపీఏ కేసు పడ్డది. యూఏపీఏ కేసు అంటే ఏంది, అది ఎట్లా అంటే నక్సలిజం. ఓకే, ఆ నక్సల్స్కి సపోర్ట్ చేస్తున్నట్టు వీడియో వెళ్ళింది. ఓకేనా, నేనేమంటా రావనే కాదు, తెలంగాణ షామాన్ ఇంకొక ఉంటాడు, వాడైతే ఇట్లా 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 తీసి ఇట్లా ఇట్లా కన్నీళ్ళు పెడతాడు అనమాట. ఓకే, వాళ్ళు కూడా ఇరికి యూఏపీఏ కేసులో మజా వస్తుంది. అండ్ నక్సలిజం సపోర్ట్ చేయడము తప్పు. అండ్ సెకండ్ పాయింట్, రావంది ఇంకో వీడియో ఉంటుంది అనమాట. ఆ వీడియో ఏంటంటే నాకు దేశభక్తి లేదు, నాకు దేశం అంటే గౌరవం లేదు. ఓకే, అంటే అవుట్ ఆఫ్ నేను పెద్ద తోపు తురుము అని చెప్పేసి అలాంటి మాటలు మాట్లాడదు. ఎంత ఎర్రి పువ్వు అయితే అలాంటి మాటలు మాట్లాడతారు. నేను కుల్లా చెప్తే ఇప్పుడు నేను పోయి పాకిస్తాన్ ఉన్నాను అనుకోరా, ఆబ్వియస్లీ మీ బీయింగ్ ఇండియన్ పోయి పాకిస్తాన్ ఉంటే పాకిస్తాన్ మన్నొద్దు మెత్తిపోతే నాకు తిట్టబుద్ధి అవుతుంది. బట్ మీ బీయింగ్ ఆన్ పాకిస్తాన్ గ్రౌండ్స్ తిట్టద్దు. ఓకే, ఐ షుడ్ కంట్రోల్ మై సెల్ఫ్, తిట్టద్దు నేను అసలు. ఓకేనా, నువ్వు ఉంటున్న ల్యాండ్, నువ్వు ఉంటున్న కంట్రీ నువ్వు సపోర్టివ్గా ఉండాలి. బట్ ఇక్కడ వీడు చెలరేగిపోయింది. అప్పట్లో ఎప్పుడో వీడియో మాట్లాడుతున్నాను నేను. ఓకే, మంత్స్ కింద నాకు దేశభక్తి లేదు, దేశం అంటే నాకు గౌరవం లేదు. అది అన్నాక ఒక యూట్యూబ్ వీడియోలో ఏమంటాడంటే భారతదేశం దేశమే కాదు. ఓకే, విశ్వగురు అంటారు, భారత్ మాతాకి జై అంటారు, విశ్వగురు అంటారు. భారత్ మాత అసలు భారత్ అనేది కంట్రీ కాదు. ఓకే, ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆ నార్త్ ఈస్ట్లో కొన్ని స్టేట్లు, మన ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదు, ఇవన్నిటిని అడుక్కొని మాలో కలవండి అని చెప్పి మన ఇండియాలో కలుపుకున్నారు ప్రిన్స్లీ స్టేట్స్ని ఇండియాలో. ఇండియా దేశమే కాదు అన్నాడు, అర్థమైందా? సో ఇట్స్ ఏ డైరెక్ట్ అటాక్ ఆన్ కంట్రీస్ డిగ్నిటీ. ఓకే, సో ఈ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసినా సరే, ఆ యూఏపీఏ కేసుతో పాటు ఈ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసి ఇంకో కేసు కొట్టిరు అనుకో, సమ్వన్ ఇన్ ఏపీ. ఓకే, సరిగా బయటకు వచ్చుడు కష్టం ఉంటుంది. ఎందుకంటే ఇమాజిన్ చేసుకో, ప్రిన్స్లీ స్టేట్స్ని కలుపుకొని ఫామ్ చేసుకున్న దేశం ఇది ఒక దేశమా అన్నాడు. ఉమర్ ఖాలిద్ తెలుసుగా మీకు, ఉమర్ ఖాలిద్ భారత్ తెరే టుకుడు హోంగే ఇన్షాల్లా అర్థమైంది. ఆ భారతదేశాన్ని ముక్కల్లా చూడడము వాడి ఇంటెన్షన్. ఓకే, వీడు ప్రశ్న. ఓకే, వీడి ఇంటెన్షన్ ఏంది, ముక్కలు ఉన్నదాన్ని కలుపుకొని దేశం అంటున్నారు అని వీడి ఇంటెన్షన్. అర్థమైందా? సో ఉమర్ ఖాలిద్కి ఏదైతే జైలు అయిందో వీనికి కూడా అదే లెవెల్లో జైలు అవుతుంది. గాట్ ఇట్, యూఆర్ అండర్స్టాండింగ్ మై పాయింట్, రైట్? సో వీడు ఎంత చెలరేగాలో అంత చెలరేగిండు. అర్థమైందా? ఇక అవి కాకుండా ఇక చిల్లర పనులు ఏవైతుంటాయి, నెత్తిల మీద కాండంలో పెట్టుడు, ఓపెన్ గా ధమ్కీలు ఇచ్చుడు. ఓకే, సో ఇక మస్తుగా అయినాయి. అండ్ ఇప్పుడు ఏవైతే బూతు బొమ్మలు బయట పడుతున్నావు, ఓకే, అమ్మాయితో రొమాన్స్, వాళ్ళ వైఫ్ వచ్చి ఏమంటది, మార్ఫీ చేస్తారా వీడియోలు, మా హస్బెండ్ మార్ఫీ చేస్తారా, మీ హస్బెండ్ మార్ఫీ చేసే అంత పెద్ద ఫిగర్ కాదు పుల్లమాట. ఓకే, అంత పెద్ద సెలబ్రిటీ కాదు. ఆ వీడియో ఏతుందో పెద్ద న్యూస్ ఛానళ్లలో ఎక్కిచ్చి నడిపిస్తారు కదా నాన్ స్టాప్ గా, ఆ వీడియో క్లోజ్ గా చూస్తే ఎక్కడా మార్ఫీ కాలేదు. మీ బీయింగే ఎడిటర్ అప్పుడప్పుడు ఎడిట్ చేసుకుంటే వీడియోస్. అండ్ మోర్ ఓవర్ ఏదైతే మీరు ఆ వీడియో ఇట్లా చూస్తే ఇట్లా గడ్డము, చెవు, ఇయర్స్, హెయిర్, ఓకే, వీటి దగ్గర నీకు తెలిసిపోతుంది. ఓకే, ఎడిటెడ్ వీడియో అయితే. ఓకే, ఆ ప్రశ్న రాసలీల వీడియోలు అయితే బయటపడ్డాయో, ఆ గడ్డము, ఫేస్ కట్, నోజు, ఆ మొహం మీద పింపుల్స్, ఇలా డాట్స్, అవన్నీ బలా కొద్ది చెప్తున్నాయి ఇది ఒక రియల్ వీడియో అని. అర్థమైందా? అలా వైఫ్ వచ్చి వీడియో రిలీజ్ చేస్తారా? అది కాకుండా ఎక్స్ కంపెనీ ఏదైతుందో అలాగే ఎంప్లాయీస్ వచ్చి వీడు ఒక పెద్ద ఉమెన్ హెరాసర్ అని చెప్పడము. ఓకేనా? సో ఇక ఈ పంచాయతీలన్నీ చూస్తుంటే బాబుది ఇమేజ్ ఆ పొద్దు నుంచి అగ్లీగానే ఉంది. అండ్ నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడైతే ఫెమినిజం అని చెప్పి ఫెమినిజం సపోర్ట్గా మాట్లాడతాడో వాడే ఉమెన్ హెరాస్మెంట్ బయటపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాతో పెట్టుకుందామని వచ్చిండు లక్ష స్పీక్స్ గాడు. ఓకే, ఒక అమ్మాయికి వల్గర్గా మెసేజ్ పెడితే ఉమెన్ హెరాస్మెంట్ బయటపడ్డాడు. ప్రశ్న ఓకే, పెద్ద నేను ఉమెన్ సపోర్ట్ అదని చెప్పేసి ఫెమినిజము అదే అని చెప్పి పెద్ద చేస్తుంటే వీడివే హెరాస్మెంట్ బయటపడుతుంది. ఓకే, సో ఎవడైతే బ్యాక్ ఎండ్లో అయితే గలీజ్ పని చేస్తాడో, ఓకే, దానికే వీడు ప్రొటెక్టర్ లేక చూపించుకోడు సోషల్ మీడియాలో. అండ్ ఈ పని ఓవర్ చేస్తుంటే లెఫ్ట్ లాబీ చేస్తాడు. అర్థమైందా? సో ఇది ఓవరాల్ వీడియో. లెఫ్ట్ లాబీ ఏమేమి పనులు చేస్తుంది యాజ్ ఆఫ్ నౌ అని. ఇక అది ఓకే, ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మాట్లాడదాము. బట్ యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్.